బినామీల కోసమే కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజీ అన్నారు. ఈ మేరకు జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు 90% పూర్తయిందని అన్నారు. కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలమని దళిత దొరాని ఎద్దేవా చేశారు. ఈరోజు కడియం శ్రీహరి గారు కాలుగాలిన పిల్లి లెక్క, అదేవిధంగా మరి ఈరోజు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో గణపురం నియోజకవర్గం ఆయనకు రాజకీయ జన్మ ఇస్తే ఈరోజు నియోజకవర్గం తిరిగి రుణం తీర్చుకుంటుండు. అది ఎంత తిరిగినా కూడా 2004 నుండి 2024 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలే. ఆయన పైసా పని చేయలే, తట్ట మట్టి తీయలే, ఎక్కడ శిలాఫలకాల మీద కడియం శ్రీహరి పేరు కూడా లేదు. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే 2015 ఆయన డిప్యూటీ సీఎం అయిన జనవరి 25వ తారీఖు నుండి 1923 ఫిబ్రవరి 27వ తారీఖు వరకు గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా లిటరల్లీ అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే అది కేసీఆర్ గారి ఆదేశం, గణపురంలో అడుగు పెట్టొద్దు అనేది కేసీఆర్ గారి ఆదేశం. ఇక మరి ఆయన ఎప్పుడు పనులు చేసిండో నాకైతే అర్థమవుతలేదు. ఆయన దేవాదుల పేరు చెప్పడానికి అనర్హుడు. ఎందుకోసం అంటే మొత్తం కూడా ఇప్పటివరకు జరిగిన పనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం కూడా దాదాపు 6,500 కోట్లు మాత్రమే. మేము దేవాదుల కోసము మొత్తము 15,040 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కలిసి 90% పనులన్నీ కూడా టీఆర్ఎస్ సాయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఉదాహరణకి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ 2,121 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. 360